అండి. ఫస్ట్ ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. నీళ్ళు వేడైనాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గినాయి కదండి. తర్వాత 2 స్పూన్స్ నేను ముందుగానే అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ పెట్టాను. అవి 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్నాక ఈ పేస్ట్ కూడా కొంచెం మగ్గాలి ఆయిల్లో. కొంచెం నేను లైట్గా క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ కూడా వేసేయాలి. క్యారెట్ కూడా వేసినాక కొంచెం అలా వేగినాక టమాటా నేను మీడియం సైజులో 3 టమాటాలు మిక్సీకి పట్టుకున్నానండి, పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసేయాలి మొత్తం. కాసేపు మగ్గనిద్దాము టమాటా పేస్ట్ని కూడా. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, ఎవరి ఇష్టం వాళ్ళది. సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి. తర్వాత కాసేపు మగ్గనిద్దాం టమాటాని. మిల్ మేకరు ముందుగానే వేడి నీళ్ళల్లో నానేసుకున్నాను కొంచెం. ఇప్పుడు ఆ వాటర్ అంతా మనం ప్రెస్ చేసి మిల్ మేకర్ వేయాలి కర్రీలో. మిల్ మేకర్ వేసినా కూడా కాసేపు మగ్గనిద్దామండి. ప్రతిదానికి ఒక 2-3 మినిట్స్ మగ్గనిచ్చండి ఏం వేసినా. అప్పుడే కర్రీ అనేది స్మెల్ లేకుండా పచ్చివాసన పోయి కర్రీ బాగా వస్తుంది. కరివేపాకు 2 రబ్బలు వేసుకున్నాం. తర్వాత నేను ముందుగానే 2 మీడియం సైజు బంగాళదుంపలు ఉడకబెట్టుకొని బాయిల్ చేశానండి. బాయిల్ చేసి దాని ఒక తోలు తీసి కట్ చేశాను. అవి కూడా వేసేద్దాం. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం కూడా కొంచెం కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. కొంచెం మీడియంగానే వేసుకుందాము. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉప్పు కారాలు వేసుకోండి. మేము కొంచెం తక్కువగానే వేసుకుంటాం, మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కారం వేసిన కొంతసేపు మగ్గనిచ్చినాం కదండి. మగ్గనిచ్చినాక ఇంకా
కొంచెం ఆయిల్ పోసుకున్నాం. ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసుకొని వాటర్లో వేడి వాటర్లో వేసినవి కదా, కొంచెం వాటర్ పోసుకున్నాం గుజ్జు కోసం. ఎక్కువ పోసుకోమాకండి వాటరు. ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసుకున్నవే మిల్ మేకరు వేడి నీళ్ళలో వేసుకున్నాం కాబట్టి. కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సరిపడా పోసుకోండి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు. ఇక వాటర్ మగ్గనిద్దాం. వాటర్లో అన్నీ ఇప్పుడు ఒక 5 months చూసాం. ఓపెన్ చేసి ప్లేట్ ఓపెన్ చేసి చూడండి అందరూ. ఒక 5 minutes అయింది కాబట్టి చూసినాక కర్రీ కొంచెం వాటర్ అవి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఇప్పుడు అందరూ సాల్ట్ చూసుకోండి, సరిపోయిందో లేదు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా ఉంటుంది కదండి మన ఇళ్ళల్లో, గరం మసాలా కొంచెం వేసుకోండి, దగ్గర పడుతుంది కాబట్టి కూర. ఉప్పు కారం అనేది చూసుకోండి, ఎందుకంటే అందరూ పిల్లలు, కొంతమంది పిల్లలు తినరు, కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. గరం మసాలా వేసాం కదండి, ఇదిగండి కొంచెం. ఇప్పుడు కర్రీ ఇంకా దగ్గరగా పడింది. ఒక 2 minutes అలా మగ్గనిద్దాం. ఇంకా 2 minutes అయింది కదండి. 2 minutes అయినాక మళ్ళీ ఇప్పుడు చూద్దాము. కర్రీ దగ్గరకు పడింది కాబట్టి కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర యాడ్ చేసుకోండి లాస్ట్కి. నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఒక 3-4 leaves ఇవి పుదీనా కూడా వేసానండి, అదొక స్మెల్ టేస్ట్ వస్తుందని. ఎవరిష్టం రాలేదండి, కొంతమందికి పుదీనా స్మెల్ పడదంటారు కదా, అది వేసుకోవచ్చు వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. నేను కొంచెం వేసాను స్మెల్ కోసం. ఇప్పుడు ఒక 10 seconds, ఒక 20 seconds అలా ప్లేట్ క్లోజ్ చేద్దామండి సిమ్లో పెట్టి. ఇప్పుడు తీసి చూద్దాము ఒకసారి. అలా అలా గంటితో తిప్పి ఇప్పుడు ఇంకా స్టవ్ కట్ చేద్దాం, ఆఫ్ చేద్దాం. నౌ కర్రీ ఈస్ రెడీ. చూసారు కదండి ఎలా ఉందో. ఇలాంటి కర్రీస్ మసాలా వేసుకొని ఇలా వండుకున్న కర్రీస్ నాన్ వెజ్ కూడా సరిపోదంటారు ఇలాంటి కర్రీస్కి. దీని కాంబినేషన్లో కొంచెం లైట్గా మా వారు పలావ్ చేయమంటున్నారు. ఇప్పుడు పలావ్ కూడా చూద్దామండి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైంది కదండి. ఇప్పుడు ఆకులు ఒక 2, ఇదిగోండి 4 లవంగాలు, 4 చెక్క, 4 యాలక్కలు. ఎక్కువ వేసుకోమాకండి, ఎక్కువ వేసుకున్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, గ్యాస్ అని అవని ఇవని, కాబట్టి చూసి వేసుకోండి అందరూ.
నేను చెప్పాను కదండి, మా పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఆయిల్ ఇవి మసాలాలు కొంచెం తక్కువ, ఉప్పు కారం తక్కువ అండి, మీరు చూసే వేసుకోండి. కొంచెం అవి వేగినాక ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి కూడా వేగింది కదండి, ఇప్పుడు ఆనియన్, ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదండి, చూడండి. కొంతమంది గోల్డిష్ దాకా ఉంచుకుంటారు, అలా మన ఇష్టము. నేను మరి అంత గోల్డిష్ దాకా కూడా ఉంచనండి, కొంచెం చూడండి, ఇలా ఉంటే సరిపోయిద్ది. మగ్గినాయి కదండి ఉల్లిపాయ, మగ్గినాక టమాటా వేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఒక టమాటా చాలు. టమాటా కూడా ఎక్కువ వేసుకోకూడదండి, వేసుకున్నా కానీ చప్పగా ఉంటుంది రైస్. టమాటా కొంచెం మగ్గినాకండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. 2 స్పూన్స్ వేసుకుందాం. ఎక్కువ మసాలాలు వాడేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకుందండి, మేము లైట్గానే కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మసాలా కూడా మగ్గిందండి, వేగింది చూడండి. ఇప్పుడు దీని తర్వాత ఏ వేసుకున్నా అండి అంతా 3-4 మినిట్స్ అంతా మగ్గనివ్వండి. ఏ వేసుకున్నా తర్వాత నేను కొత్తిమీర పుదీనాకు వేస్తున్నానండి. తిప్పుదాం. ఇప్పుడు అన్నీ వేగినాయి కదండి, ఇంకా వాటర్ పోసుకున్నాము. బియ్యము నానితే అండి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అంటారు, కాకపోతే బియ్యం నానితే 1.5 గ్లాసే పోసుకోవాలి. ఎందుకంటే నానినా కానీ 2 గ్లాసెస్ వాటర్ పోస్తే అది మెత్తగా వస్తుంది, పొడి పొడిలాడుతూ ఉండదు రైస్. కాకపోతే ఇప్పుడు మనం కొంచెంసేపు బియ్యం నాని కాబట్టి 1.5 పోసుకున్నాం 1 గ్లాస్కి. చూడండి, ఇగో నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నానండి, అదే గ్లాస్తో 1.5 పోస్తున్నాను, ఎందుకంటే బియ్యం నాని కాబట్టి. వాటర్ పోసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొంచెం. రాళ్ళు ఉప్పు అంటారు కదండి, మ్యాక్సిమం అందరు రాళ్ళు ఉప్పు వాడరు, సాల్టే వాడతారు. కొంచెం నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాం, మేము రాళ్ళు ఉప్పు వాడతాము. కల్లుప్పు అంటారు కదా దాన్ని, నేను కల్లుప్పు వేసుకుంటున్నా, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోండి. ఎంత పడిద్దో చూసుకొని వేసుకోండి, వాటర్లో ఎక్కువ వేసుకోమాకండి, దానికి తగ్గట్టు సరిపడంత వేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు కొంచెం వాటర్ మసరాలు కాబట్టి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి, వాటర్ మసులుతున్నాయండి. ఇంకా రైస్ వేసుకున్నాం. ఇంకా మసులుతుంది కాబట్టి ఇప్పుడు రైస్ వేసుకున్నాం. సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకొని రైస్ వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను, మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా మెజర్మెంట్ ఒకటే ఏ రైస్కైనా.
రైస్ వేసుకున్నాం కదండి. రైస్ వేసుకున్నాక ఒకసారి ఇలా తిప్పుదాం, కదిలిద్దాము. కదిలించినాక చూసారు కదండి, ఇప్పుడు మూత పెట్టుకుందాం, కాసేపు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. మధ్యలో మధ్యలో తిప్పుతా ఉండండి, అడుగంటిద్ది లేకపోతే. చూడండి, మూత తీసి మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. తిప్పకుండా ఉండారంటే వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని అడుగంటిద్ది. చూడండి, ప్లేట్ పెట్టేద్దాం. ఒకసారి మళ్ళీ ప్లేట్ తీసి చూద్దామండి. దగ్గరకు పడింది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇంకా సిమ్లో పెట్టుకున్నారు కదా, ఇంకా ప్లేట్ క్లోజ్ చేసుకోండి. ప్లేట్ తీసి చూద్దామండి. ఇంకా సిమ్లో పెట్టుకోండి అండి అందరూ. సమానంగా ఉంటుంది. ఇంకా ప్లేట్ వేసుకోండి, సిమ్లో పెట్టుకో. ఇప్పుడు చూద్దామండి రైస్ని ఎలా వచ్చిందో. చూడండి, పొడి పొడిలాడుతానే వచ్చింది. ఇలా చూడండి, పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో. బాగా వచ్చిందండి. అందరూ ట్రై చేసి చూడండి ఎలా వస్తుందో. ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకున్నాండి. నేను ఫుడ్ కలర్ మామూలుగా వాడను, దేనికి వాడను, దీనికి కూడా వాడను. ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేయనండి. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ ఈస్ ఆల్సో రెడీ. పలావ్ అయిపోయిందండి. ఇదే ఈరోజు పలావ్ అండ్ ఆలూ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఇదిగోండి, మా వారికి సర్వ్ చేశాను, తింటున్నారు. ఎలా ఉంది? సూపర్ అంటండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.